రాష్ట్రానికి మాత్రం రేట్లు పెరగలే. అవునా కాదా? ఇది పది ఎవరి చేతులు ఉంటదంటే ఈ పని కేంద్రం ఢిల్లీలో ఉంటది. అప్పుడు సోనియమ్మ ఢిల్లీ నుంచి దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఉపాధి హామీ కావాలి, ఏదో ఒక పని కల్పించాలి. పాపం దూరం పోయి కుటుంబాలను ఇండ్లు వదిలిపెట్టుకొని రోడ్ల మీద ఉండి పనిచేసి బతికి మళ్ళా వర్షాకాలం ఇళ్లలోకి వచ్చారికి ఇల్లు ఎటు పోతుందో పిల్లలు ఎక్కడ పోతారో అని ఆమె దేశమంతా కూడా 100 రోజుల పని తీసుకొచ్చింది. కాబట్టి దయచేసి ఇప్పుడు ఒక ఆత్రం సుగుణ అని ఒక టీచర్ అమ్మ, ఆమె కూడా పోరాటాలు చేస్తే ఆమె మీద పోయిన ప్రభుత్వం 50 కేసులు పెట్టింది. ఇట్లా ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఆమె నౌకరు ఆమెకు ఉన్నా కూడా రే ఎవరికన్నా అన్యాయం జరుగుతూ ఆమె పోయి రోడ్ల మీద కూర్చొని ఆఫీసుల కాడ కూర్చొని ధర్నాలు చేసి వాళ్ళకి న్యాయం కోసం పోరాటం చేసింది. ఇప్పుడు ఆమెకు టికెట్ ఇచ్చినాం, ఒక ఆదివాసీ బిడ్డ ఆత్రం సుగుణ. నేను సీతక్క, నేను మీ మంత్రి, ఈ జిల్లాలో ఏం పనులు కావాలన్నా నాది బాధ్యత, నాదే ఇన్ఛార్జ్, నేను చేయించే బాధ్యత నాది. ఇప్పుడు ఏదైనా ఈ ఊళ్ళలో వెనకట చెరువులు దవ్వింది కూడా కాంగ్రెసే, ఊళ్ళలో కరెంట్ ఇచ్చింది కాంగ్రెసే, పేదోళ్ళకు భూములు పంచింది కాంగ్రెసే, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెసే, ఇవాళ బడి కట్టినా గుడి కట్టినా అన్ని కాంగ్రెసే. కాంగ్రెస్ ఉంటేనే మన పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది, చదువుకోవడానికి రిజర్వేషన్లు ఉంటాయి, మనకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. లేకుంటే ఇది కూడా తీసేసి దీన్ని కూడా యంత్రాలతో మిషన్లతో పెట్టాలని కుట్ర జరుగుతుంది.